సమయంలో ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేయక మునుపు ప్రభువుని వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనకు చేసిన మేళ్ళు, ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప కార్యమును బట్టి, ప్రభు చేసిన అద్భుతమును బట్టి ప్రభువుని మనం ఆరాధన చేయక మునుపు వ్యక్తిగతంగా ఒక మాట బైబిల్లో నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 21వ వచనం అందరం కలిసి చదువు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడును కాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా చూసినట్టయితే, నేను ఏమంటాడు? భక్తిహీనుడైన దేవుని మార్గమును విడిచిన వాడును కాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, ఇక్కడ దావీదు రాజు, యెహోవా దాసుడైనటువంటి దావీదు కీర్తన, అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు రాజు స్తోత్రించి అతడు ఇట్లా పలికినటువంటి మాటలు ఏమనుందంటే, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, భక్తిహీనుడు. దావీదు రాజు ఏమంటాడంటే, నేను అలాంటి వాడిని కాను అని దావీదు రాజు అంటున్నాడు. కానీ ఇక్కడ దావీదు రాజు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్న మాట ఏంటంటే, నేను అలా లేను, భక్తిహీనుడి వలె. సో ఇక్కడ మరొక కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటంటే, ఒక భక్తిహీనుడైన వాని జీవితము గురించి కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడ మనం కూడా భక్తిహీనులమై ఉన్నప్పుడు, భక్తిహీనుడు అని అంటే అర్థం ఏంటంటే, ఒక కోణంలో దేవుణ్ణి మరచువాడు, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వాడు. చాలా విషయాలు ఉంటాయి భక్తిహీనుడి గురించి. ఒక కోణంలో మనం చూసేది ఏంటంటే, ఈ భక్తిహీనుడి యొక్క జీవితంలో అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది. అంటే చాలా అర్థాలు ఉన్నాయి భక్తిహీనుడి గురించి. సో ఇక్కడ మనం అన్నీ చూడం, కానీ ఒక మాట ఏంటంటే, ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే, మనం చూసే మాట, బైబిల్లో రాయబడుతున్న మాట, భక్తిహీనుడైన వాని జీవితము ఎలా ఉందన్నది కొన్ని విషయాలు మనం చూడొచ్చు. భక్తిహీనుడైన వాని జీవితము ఎలా ఉందంటే ఒక 7 అనుభవాలు మనం చూడొచ్చు. 7 అనుభవాలు అంటే ఎక్కువసేపు చెప్పడం, మా దగ్గర అయితే గంట పైన పట్టింది. కేవల వర్తమానం 1:40 కానీ ఇక్కడ అంత టైం లేదు, వార్త కూడా ఉంది కాబట్టి త్వరగా ముగిద్దాం. సరే, ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. సమలో తండ్రి దేవా, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రాంతం నర్సాపుర ప్రాంతం నుండి ప్రభా, ఈ ప్రాంతానికి మీ దాసులు, మా ప్రియ సహోదరుడు ప్రభా సాల్మోన్ అన్న అక్క కుటుంబంగా సేవిస్తున్నటువంటి ప్రాంతంలో మమ్మల్ని నడిపించి నేటి దినమున ఈ ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన దైవ కృపను బట్టి మీకు స్తోత్రములు. సమలో తండ్రి, హెబ్రోను ప్రార్థన మందిరం చిన్నకాకానిలో ఈరోజు జరుగుతున్న ఆరాధన దీవించండి. ఈ ఆరాధన మేము వ్యక్తిగతంగా ఆరాధన చేయటం కొరకై ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నా మటుకు నేనైతే ప్రభా అల్పుణ్ణి, అయోగ్యుని, నిష్ప్రయోజకమైన వాడిని, ఖాళీ చేయబడిన వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా. నేనైతే ఏమాత్రం యోగ్యత లేని వాడిని అయినప్పటికీ దేవా, ఒకప్పుడు నేను కూడా భక్తిహీనుడిగా ఉన్నప్పుడు నా జీవితాన్ని మీరు మార్చడానికి ఇష్టపడి కలువరిశిలో ప్రాణం పెట్టినందుకు వందనాలు. సమయంలో తండ్రి, కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని వచ్చి నీ ప్రజలకు అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారి సకాలను నడిపించండి. యంత్ర శబ్దాల ద్వారా ఆ ప్రాంతాలకు విత్తబడుతున్న వాక్యంలో కూడా నీరు కట్టి ఫలింపు చేయమని. నేనైతే నిష్ప్రయోజకమైన దాసుని, అయోగ్యమైన దాసుని అని ఒప్పుకుంటూ, దాసుడు కన్నా మరొకసారి యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు ఆ కొనలు మీ వైపు వీక్షిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి
పటజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తిహీనుడి గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తాం. ఎందుకంటే బైబిల్లో రాయబడినట్లు చాలా విషయాలు ఉన్నాయి భక్తిహీనుల గురించి, కొన్ని మాటలు. సో బైబిల్ ఏంటంటే భక్తిహీనుడైన వాని జీవితము ఎలా ఉందన్నది కొన్ని విషయాలు, లేదా తన జీవితంలో జరుగుతున్నాయి అనుకోవచ్చు. తన జీవితం ఎలా ఉందంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను చూద్దాం రండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు. ఇక్కడ మొట్టమొదటి మాట మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే భక్తిహీనుని యొక్క జీవితమును మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అంటే భక్తిహీనుడి యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే ఈ భక్తిహీనుడి గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్టు దేవుని రాయబడుతూ వచ్చింది. ఇతడు భక్తిహీనుడి యొక్క అనుభవం మనం చూసినట్లయితే ఆయన సన్నిధికి రా తెగింపడు. భక్తిహీనుడి యొక్క అనుభవంలో మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే యోబు గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రజలైన వారికి, భక్తి కలిగినటువంటి వారికి, రక్షణ అనుభవంలో కలిగినటువంటి వారికి దేవుని మీద ఉన్న భక్తి ఎలాంటిదంటే అది రక్షణార్థముగా ఉండబడుతుంది. భక్తిహీనుడైతే దేవుని సన్నిధికి రా తెగింపడంట. ఈరోజు ఎన్ని పరిస్థితులు ఉంటే దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని మందిరంలో ఉందాం, దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని స్తుతిస్తాం అంటే ఇటువంటి ఆలోచనలు భక్తిహీనుడికి ఎప్పుడూ రావు. ఒక భక్తిహీనుడైన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆరాధన చేద్దాము, దేవుని స్తుతిద్దామన్న ఆలోచన భక్తిహీనుడికి రాదు. ఎందుకంటే ఒక భక్తిహీనుడైన వాడు అతడు తెగించి అంటే వచ్చిన కష్టాల్లో కానీ బాధల్లో కానీ పోనీ తన పొరపాట్లు తన పాపంలుండా ఆ పాపలను బట్టి యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్తే నా పాపాలు క్షమించబడితే నాకు విడుదల ఉంటుంది, నాకు విమోచన ఉంటుందని లోకంలో నుండి తెగించబడిన వాడై దేవుని సన్నిధికి రావటం అన్నది కష్టం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావడం తెగింపడు. నేను వెళ్ళాలి, నా జీవితం మార్చుకోవాలి, నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, నా జీవితం మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలని ఒక భక్తిహీనుడైన వాడు తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని సన్నిధికి రావటానికి తెగింపడు. అంటే తన జీవితంలో దేవుని సన్నిధికి రావటానికి త్వరపడడు. ఈ లోకంలో ఉన్న వాటిని, లోకంలో కలిగి ఉన్న వాటిని, లోకంలో ఏవేవైతే మనకి నిష్ప్రయోజకమైనవిగా, ఏవైతే మనకు హాని చేసే, ఏవైతే మనకు కీడు చేసే ఉండేవో అవి నాకు వద్దు, వాటి నుండి నాకు విడుదల కావాలని భక్తిహీనుడు వాటిని విడిచిపెట్టి రాడు దేవుని సన్నిధికి. సో మొట్టమొదటి మాట ఇక్కడ చూసినట్లయితే భక్తిహీనుని యొక్క జీవితంలో లేదా భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఆయన సన్నిధికి భక్తిహీనుడు తెగించి రాడు. అన్నిటిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని నష్టంగా విడిచిపెట్టుకుని, సమస్తాన్ని పాపంగా ఎంచుకుని, సమస్తము నాకు అవసరం లేదని చెప్పని వాటిని విడిచిపెట్టి ఒక తెగింపుతో దేవుని సన్నిధికి రాలేడు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం చూస్తే ఎలా ఉంది? ప్రభు మాట్లాడినప్పుడు గొప్ప తెగింపుతో ముందరకు వచ్చాడు. ఏలియా యొక్క జీవితం చూసినట్టయితే ఆనాడు అనేక మంది దేవుని ప్రజలకు కీడు జరుగుతున్నప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు దేవుని కొరకే తెగింపు కలిగిన వాడికి వచ్చి, రెండు తలంపులు కలిగినటువంటి దేవుని ప్రజల మధ్యలోకి వచ్చి ఏకత్వంలోకి తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. తెగింపు అంటే అర్థం ఏంటంటే అక్కడ రావడానికి ఇష్టపడాలి. మరణమైన, వేదనైన, దుఃఖమైన, క్రీస్తు నిమిత్తమైన సమస్తమును నష్టపరుచుకుని ఏదైనా సరే గొప్పదిగానే ఎంచుకొని రావటం ప్రాముఖ్యం. పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అది తెగింపు కలిగిన జీవితం. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలంటే అలాంటి తెగింపు అవసరం. కానీ భక్తిహీనుడికి ఆ తెగింపు లేదు. భక్తి కలిగిన వారు, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో ఆ తెగింపు ఉంది. కానీ ఒక భక్తిహీనుడి యొక్క జీవితంలో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకు నేను క్రీస్తులోనే బ్రతకాలి, క్రీస్తులోనే జీవించాలి, ఈ లోకంతో వద్దు అని లోకం నుండి తెగింపు లేని జీవితంతో ఉంటాడు భక్తిహీనుడు. ఆ లోకం నుండి తెగించుకోవడానికి ఇష్టపడ్డా, దాని నుండి తెగిపోయి క్రీస్తులో చక్కని జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డా. భక్తిహీనుని యొక్క జీవితంలో దేవుని సన్నిధికి తెగించిరాడు. అంటే తన జీవితంలో లోకంలో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుడే ఉంటే చాలని దేవుని సన్నిధికి రాడు. కానీ ఇలా రాలేనటువంటి భక్తిహీనుడికి, దేవుని సన్నిధికి రావడానికి కూడా తెగింపునటువంటి భక్తిహీనుడికి
యేసు ప్రభు వారు ఆ భక్తిహీనుడు కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా పక్షపాతమే లేకుండా ఆయన భక్తిహీనులైన వారికి సహాయం చేసి దేవుని సన్నిధికి రావడానికి తెగింపు లేని జీవితం కలిగిన భక్తిహీనులమైన మనల్ని ఈరోజు దేవుని సన్నిధికి నడిపించి భక్తులుగా చేసి దేవుని ఆరాధించేవారుగా, ఈరోజు మన తెగింపు ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నేను జీవించలేను అన్న శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తులో దేవుడు కలువరిశిలో ద్వారా మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఒక భక్తిహీనులమి, ఆయన సన్నిధికి రావటానికి కూడా తెగింపు లేనటువంటి వారిమి. ఈరోజు ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, ఆ దేవుని మందిరాన్ని విడవకూడదని ఈరోజు మనం మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నామంటే భక్తిహీనులమైన మనల్ని కలువరిశిలో యొక్క రక్తం ద్వారా కడిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రభు సిద్ధపరిచినందుకై మొట్టమొదటిగా ప్రభుని ఆరాధన చేయాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందరూ, భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది. రెండో మాటను చూస్తున్నట్టే భక్తిహీనుల యొక్క ఆలోచనే సరైనదిగా లేదు. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటాయి? సరైనదిగా ఉండదు. అందుకే వారి జీవితంలో వారు పాపం చేసేవారు ఉంటారు, పాపంలో జీవించేవారు ఉంటారు. అందుకే బైబిల్ ఉంది, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా దానికి ఒప్పుకోకమును. ఒక నీతిమంతుని యొక్క ప్రాణం నిర్దోషైన వాని ప్రాణం తీయటానికి పాపులు ప్రేరేపిస్తారు, అది నువ్వు ఒప్పుకోకము అని బైబిల్ గ్రంథంలో మనకు సెలవిచ్చబడుతూ వస్తుంది. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడినట్లు మానవుని యొక్క జీవితమైన మన జీవితంలో భక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు మన భక్తిహీనమైన జీవితమును బట్టి మన ఆలోచనలు సరిగ్గా లేవు. ఎలా లేవండి? సరిగ్గా లేవు. ఒక భక్తిహీనుడైన వాడు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావడానికి తెగింపడు. రెండు, ఒక భక్తిహీనుడైన వాడు వాని జీవితం ఎలా ఉంటుంది? దేవుని సన్నిధికి రావడానికి తెగింపు లేదు. రెండు, అసలు తన ఆలోచనలే కరెక్ట్గా లేవు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? భక్తిహీనుల ఆలోచనలకు దూరమై ఉండను గాక అని భక్తుడు ఎందుకు సెలవిస్తున్నాడంటే వారి ఆలోచనలు కరెక్ట్గా లేవు. భక్తిహీనుడు ఆలోచనలు మంచి అయితే అవి నాకు సమీపంగా ఉండాలని అంటాడు కదా. అక్కడ మనం రెండో కోణం ఏంటంటే భక్తిహీనుడు యొక్క ఆలోచన సరైనదిగా ఉండదు, సరైన నిర్ణయంతో కూడిందిగా ఉండదు. భక్తిహీనుల యొక్క ఆలోచనలు శ్రేష్టకరమైనవిగా, మంచివిగా, అవి మేలు చేసేవిగా, అవి మనకు ఆశీర్వాదకరముగా, అవి మన దీవెనకరంగా, అవి మనకి క్షేమకరంగా ఉండవు. భక్తిహీనుడి యొక్క ఆలోచన, భక్తిహీనుడి యొక్క ఆలోచన అవి క్షేమకరంగా ఉండవు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇవ్వాలంటే కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం భక్తి కలిగిన వారు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలా కొనియాడబడతారు. దేవుని ఆశీర్వాదంతో, దేవుని దీవెనలతో కొనియాడబడతారు. కానీ భక్తిహీనుల యొక్క జీవితం అంటే భక్తి కలిగిన వారు దేవుని ద్వారా కొనియాడబడుతున్నారు. భక్తిహీనులు ఎలా ఉంటున్నారు? వారి ఆలోచన సరిగా లేదు, వారి ఆలోచన కరెక్ట్గా లేదు. వారిలో ఒక మాటలో చెప్పాలంటే ఆ అనుభవం అని చెప్పలేం. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? కొత్త నిబంధనలో ఒక భక్తిహీనుడు లాగా జీవించిన వాడు. ఏమన్నా డైరెక్ట్ భక్తిహీనుడు అని అనలేం, కానీ అలాంటి ఆలోచన ఉందో తన జీవితంలో. ఎవరా వ్యక్తి? ఇస్కరియోతు యోధ. తన ఆలోచన ఎలా ఉండే చెప్పండి. యేసు ప్రభు వారు పోనీలే అని చెప్పి ఒక దొంగను తీసుకొచ్చి యేసు ప్రభు వారు తనతో పాటు ఉండి 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఒక ధన్యత ఇచ్చి యేసు ప్రభు వారి శిష్యులతో పాటు అతను కూడా ఉంచి అతనికి కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో కానీ ఆ 12 సింహాసనం మీద ఒక సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టడానికి ప్రభు ఇష్టపడినప్పుడు, అపోస్తలుల 12 సింహాసనం మీద అతను కూడా కూర్చోడానికి దేవుడు ఇష్టపడినప్పుడు, కానీ అతడు ఆలోచన ఎలా ఉండే? ఒక భక్తిహీనుడైన వాని ఆలోచన ఎలా ఉంటుందో, ఒక భక్తిహీనుడైన వాడు సరైన ఆలోచనలు లేకుండా, సరైన ఆలోచనలు కలిగి ఉండకోకుండా ఎలాగైతే జీవిస్తాడో అలా జీవిస్తూ వచ్చి తన జీవితాన్ని నష్టపోయాడు. సో మనమైతే ఆ భక్తిహీనుడు వలె, ఒకవేళ ఇస్కరియోతు యోధ వలె కూడా మన జీవితాన్ని మనం నష్టపోకూడదని, మన జీవితానికి మనం నష్టం తెచ్చుకోకూడదని, మన నిమిత్తమై ఇస్కరియోతు యోధలాగా మనం నష్టపోకూడదు. ఒక భక్తిహీనులమై మన ఆలోచనలు సరిగా లేకపోవడం ద్వారా మనం నరకానికి వెళ్ళిపోకూడదని చెప్పని మన కొరకే యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. చూడండి భక్తిహీనుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది. భక్తిహీనుడికి దేవుని మార్గం ఏంటో నరకం ఏంటో ఆలోచన ఉంటుందా? ఉంటుందా? అవగాహనే ఉండదు, ఆలోచన అసలు ఉండదు. అరే ఇది యేసు ప్రభువారిని నమ్మితే, మన పాపాలు ఒప్పుకుంటే, మన జీవితం మార్చుకుంటే
ఒక మంచి మార్గం ఉంది, ఒక నూతనమైన జీవం ఉంది, ఒక పరలోక రాజ్యం ఉంది. మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభు అయిన యేసు ప్రభు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అన్న ఆలోచన భక్తిహీనుడికి వచ్చిద్దా? భక్తిహీనులు ఎలా ఉంటారు తెలుసా? దేవుని మందిరానికి ఎవరైనా వెళ్తా ఉంటే హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళు యేసు ప్రభు నమ్మారంట, వీళ్ళు సో అండ్ సో అని చెప్పని హేళన చేస్తూ నవ్వుతూ ఏదో ఏకైకలు పక్కపక్కలు ఎన్నెన్నో ఉంటాయి. వీటన్నిటి కారణం ఏంటి? వాని ఆలోచనే కరెక్ట్గా లేదు. ఒకప్పుడు భక్తిహీనుల్లాగా మన ఆలోచన సరైన విధానంలో లేనటువంటి మన జీవితంలోకి యేసు ప్రభు వారు వచ్చి ఆయన కలువరిశిల యొక్క కార్యం మన జీవితంలో జరిగించి భక్తిహీనుల్లాగా అనాలోచనలో ఆలోచన సరిగా లేని స్థితిలో ఉన్న మనలో యేసు ప్రభు వారు కలువరిశిలో ఆయన ఖర్చిన రక్తం ద్వారా ఆయన మన హృదయంలోకి రావటం ద్వారా మన జీవితాన్ని మార్చి భక్తిహీనులమైన మనం సరైన ఆలోచన లేని మన జీవితంలో ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తే మనకేముందన్న ఒక ఆలోచన మనలో పుట్టించి, యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది, నేను అతనిలో ఒక నూతన ఆత్మను పుట్టించేదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆ రీతిలో ఆయన మనలో ఒక నూతన ఆత్మను పుట్టించి భక్తిహీనులాగా అనాలోచనతో సరైన ఆలోచన లేని మన జీవితంలో ఆయన ఒక నూతన ఆత్మ కలువరిశిల యొక్క రక్తం ద్వారా పుట్టించి మన జీవితాన్ని మార్చి ఈరోజు ప్రభు యొక్క భక్తులుగా, దేవుని యొక్క భక్తులుగా, ప్రభుని ఆరాధించే భయభక్తులు కలిగిన భక్తురాలుగా ప్రభువును సిద్ధపరిచినందుకై ఆ భక్తిహీనమైన జీవితం నుండి దేవుని సన్నిధికి రావడానికి తెగింపు లేని జీవితం నుండి ఇంకా సరైన ఆలోచన లేక అనాలోచనతో ఉన్నటువంటి భక్తిహీనమైన జీవితం నుండి ఆయన కలువరిశిల ద్వారా మన జీవితాన్ని మార్చి ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారన్న రీతిలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ప్రభు సిద్ధపరిచినందుకే ప్రభుని మనం ఆరాధించాలి. ఇదన్నమాట. 2 ఇక 3వ విషయాన్ని చూద్దానండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితిని చూచి కలవరపడుదురు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూసి ఏమవుతుంది? సో ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక మాటలో అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావడానికి తెగింపడు. 2 భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉంది? అతని ఆలోచనే సరైనది లేదు, అనాలోచన కలిగిన వాడు, అనాలోచన పడి తన నరకానికి వెళ్ళే స్థితిలో ఉంటాడు. 2 భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉందంటే చూడండి, యథార్థవంతులు దీన్ని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అంటే వీళ్ళు కలవరపడుతున్నారంటే వాళ్ళ జీవితం ఎలా ఉంది? భక్తిహీనుల యొక్క జీవితం చెప్పండి, వాళ్ళ జీవితం ఎలా ఉంది? ఒక వ్యక్తి మనల్ని బట్టి కలవరపడుతున్నాడంటే మనం కలవరపరిచే స్థితిలో ఉండొచ్చు, మనం కూడా కలవరం కలిగిన వారికి ఉండొచ్చు. సో ఇక్కడ భక్తిహీనుడి యొక్క జీవితం ఏంటంటే కలవరపరిచే జీవితం, కలవరాన్ని తెచ్చే జీవితం అయి ఉండొచ్చు, లేదా కలవరపడేవాడిగా ఉండొచ్చు. అంటే కలవరపడటం ఏంటంటే తనలో నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంతోషంగా నిద్రపోడు. చూడండి, చాలామంది రాత్రి కూడా పడుకునేటప్పుడు నిద్ర ఉండదు. ఎవరికి మొదటి నిద్ర ఉండదు చెప్పండి? ఈ లోకంలో ఎవరికి ఉండదు? మొట్టమొదట దొంగతనం చేసే దొంగకి నిద్ర ఉండదు. వాడు రేత్రి మేలుకుని ఉంటాయి కదా పగలు ప్రశాంతంగా పడుకోవడానికి. అవునా? అందరూ పగలపూట సంపాదిస్తుంటే వాడు రేత్రిపూట సంపాదిస్తాడు డబ్బులు. అర్థమవుతుందండి? మనం 8 గంటలు 9 గంటలు డ్యూటీ చేస్తాం, వాడు రాత్రల్లా డ్యూటీ చేసి సమృద్ధి మనం నెలకు సరిపోయినంత మనం నెల రోజు కష్టపడితే ఒక రోజునే సంపాదించుకుంటాడు దొంగ. ఆ డ్యూటీ నైటే కదా, అవునా కదా? ఇంకా నైట్ డ్యూటీ చేసేవాడు చాలామంది ఉంటారు. కలవరం, కుటుంబ సమస్యలు ఉండేవారు, మానసికంగా ఇబ్బంది పడేవారు, కుటుంబంలో కొట్లాట్లు గొడవలు కలిగిన వారు, ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగిన వారు కూడా కలవరం ఉండిద్దేమో నైట్ నిద్ర పడక. చాలామంది ఉంటారు ఇలాంటి కలవరం కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలంటే, అంటే వీళ్ళందరూ భక్తిహీనులని కాదులేండి, భక్తిహీనుడి యొక్క జీవితం ఎలాంటిదంటే కలవరంతో ఉండిద్ది. అతడు కలవరపడతాడు, ఇతరులను కూడా కలవరపరిచేవాడు ఉంటాడు. అలాంటి జీవితం కలిగిన వారు ఒకప్పుడు మనల్ని బట్టి ఎంతోమంది కలవరపడిన వారు ఉంటారు, మనల్ని బట్టి ఎంతోమందికి నెమ్మది లేని వారుగా, ఎంతోమందికి మనశ్శాంతి లేని వారుగా, ఎంతోమంది సుఖముగా ఉండకోకుండా ఎంతోమందికి నెమ్మది లేని వారుగా, అనేకుల్ని కలవరపరిచిన వారుగా మనం ఉంటూ వచ్చాం. కానీ ఇప్పుడైతే భక్తిహీనుడు లాంటి మన జీవితం, అనేక నీతిమంతులు కలవరపడుతున్నారంటే అర్థం ఏంటి? భక్తిహీనులు అలాంటి జీవితంలో ఉంటారు. అలాంటి జీవితం కలిగిన మనల్ని యేసు ప్రభువు వారు కలువరిశిల్లో ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా భక్తిహీనులుగా ఉండి అనేకులకి కలవరాన్ని తీసుకొస్తూ, అనేకులను కలవరపరుస్తూ, మనలో కూడా నెమ్మది లేక కలవరంతో ఉన్న మన జీవితాల్లో ఈరోజు నెమ్మది ఇచ్చాడు ప్రభు. ఎలాగూ? ఇప్పుడు నాకు ఒక అనారోగ్యం వచ్చింది, ఈ క్షణంలో నేను చనిపోయినా ఎక్కడికి వెళ్తానని నమ్మకం ఉంది? దేవుని రాజ్యానికి. భక్తిహీనుడికి ఏముంటుంది? అయ్యో నేను చచ్చిపోతే నేను సంపాదించినంత ఏమైపోయింది,
నేను కూడబెట్టిందంతా ఏమైపోయేది, నాకు అందరూ కూతుర్లే కదా, కొడుకులు కూడా లేడు, వారసత్వం లేదు, ఎన్ని కలవరాలు ఉంటాయో. మనకెంత గొప్పదండి, నాకు 3 కూతురు, నాకు ఏ కలవరం లేదు. ఎందుకంటే నాకు హ్యాపీ, ప్రభు ఉన్నాడు కదా. ఆయన ఉండగా మనం భయపడాల్సినంత అవసరం లేదు. 73వ కీర్తన 25వ వచనంలో అంటాడు, ఆకాశమందు నీవు తప్పక నాకు ఇంకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో అవసరంలా. అంత గొప్పవాడు ప్రభు, అంత గొప్ప ప్రభు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం చేసుకున్న గొప్ప దేవుడు. వేవేల మంది పరిశుద్ధుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రేంబగులు ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు. సర్వోన్నతుడైన దేవుడు, శ్రీమంతుడైన గొప్ప దేవుడు, అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు భక్తిహీనులుగా ఉంటూ మనలో కలవరం కలిగిన వారు ఉంటూ అనేకుల్ని కలవరపరిచి మన జీవితాన్ని మార్చడం కొరకై గోల్గోత కొండపై నీ కొరకు నా కొరకు కలువరిశిల్లో ఆయన సిలువ కొయ్య మీద మన కొరకై వేలాడవేయబడుతూ వచ్చాడు. ఎందుకు? భక్తిహీనుల్లాగుండి ఇతరుల్ని కలవరపరుస్తూ మనలో కూడా కలవరం కలిగినటువంటి మన జీవితాన్ని మార్చడం కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఈరోజు మనం ఏదో మన జీవితాలు, ఈరోజు దేవుని మందిరంకి వచ్చాం, కానీ ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉండి, తల్లిదండ్రులని కలవరపరిచేవారు సరిగా చదవక, అవును కదా. సరే వాళ్ళు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకోక వాళ్ళని కలవరపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇష్టమైన లవ్ మ్యారేజ్లు చేసుకుని. ఎంతమంది తల్లిదండ్రులు కలవరపరిచిన వారు లేరు? ఎంతమంది? ఒక భార్య భర్తను బట్టి ఎంత కలవరపడదు. తాగొచ్చి ఒక భర్త ఇంటికాడ కొట్లాడుతూ ఉంటే, గొడవలాడుతూ ఉంటే ఆ భార్యకి ఎంత కలవరం ఉంటుంది. వాడు ఎప్పుడొస్తాడో అని చెప్పని కలవరంతో ఉంటాడు. ఎక్కడ గొడవ పెట్టుకుంటే దానికి కలవరంతో ఉండదు, ఎక్కడ గొడవ పెట్టుకుంటాడని కలవరంతో ఉండేది కదా. ఎంతో కలవరం. ఇప్పుడు భర్తలో కలవరం వచ్చేస్తున్నాండి, ఎక్కడ చంపుతారు ఎక్కడ చంపుతారని, రంబుల్లో పడేస్తారు, లేకపోతే ఏం చేస్తారు, అదో కలవరం అయిపోయింది. సో ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, భక్తిహీనుల యొక్క జీవితంలో కలవరం ఉంటుంది, ఇతరులు కూడా కలవరపరుస్తారు. కానీ మనకైతే ఆ ధన్యత ఉందా? ఇంకా ఉంటే బ్యాడ్ లక్. కాబట్టి ఆ జీవితాన్ని మార్చాడు. ఆ జీవితాన్ని మార్చడం కొరకే కదా ఆయన నరవతారికి లోకానికి వచ్చి మానవ స్వభావాన్ని ధరించుకున్న అనుభవంలో వచ్చి మనలాంటి వాడిగా వచ్చి లేత మొక్క వల్లే పెరిగిన ఆయన భూమి మీదకి వచ్చి మానవులమైన మన కొరకు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. భక్తిహీన లాంటి జీవితం అనేకులు కలవరపరుస్తూ మనలో కలవరం ఉంది, అనేకులు కలవరపరిచే భక్తిహీనులు లాంటి మన జీవితాన్ని మార్చడం కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఒకప్పుడు మన జీవితం ఇది, భక్తిహీన లాంటి జీవితం. ఒకటి ఎలాంటిది? మొట్టమొదటిగా ఆ భక్తిహీనుడి యొక్క జీవితం ఆయన సన్నిధికి రావడానికి తెగింపడు, అలాంటి జీవితం మనది. 2, మన ఆలోచనే ఒక భక్తిహీనుడి యొక్క ఆలోచన కరెక్ట్ అయిన విధానం ఉండదు. 3, ఒక భక్తిహీనుడు ఎలాంటి వాడు? ఇతరులను కలవరపరిచేవాడు, తాను కూడా కలవరం కలిగిన వాడు. అందుకే తనకు నెమ్మది ఉండదు, ఇతరులకు నెమ్మది ఉండదు, నెమ్మది లేకుండా చేస్తాడు. ఇలాంటి జీవితం కలిగిన మనల్ని, మన జీవితాన్ని మార్చి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా చేయటం కొరకై ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆ రక్తపు మడుగులో మనల్ని కడగటం ద్వారా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రభు మనం సిద్ధపరిచినందుకే ప్రభువుని కొనియాడాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 4వ మాట, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ముగిస్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు అది భక్తిహీనుడి యొక్క జీవితం ఎలాంటిది? ఎన్నో మాట అండి ఇది? ఇదని చెప్పకుండా త్వరగా 4వదే. అంటే 4వ మాట ఏంది? భక్తిహీనుడు అంటే తొందరగా అయిపోవాలని అటు చెప్పొద్దు. మొట్టమొదటిగా భక్తిహీనుడు జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధికి రావడానికి తెగింపు ఉండదు. 2, భక్తిహీనుడి యొక్క ఆలోచన కరెక్ట్ అయినగా లేదు. 3, భక్తిహీనుడి యొక్క జీవితం ఎలా ఉంది? తాను కలవరంతో ఉంటాడు, ఇతరులను కలవరపరుస్తాడు. 4, భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే ఇక్కడ రాయబడుతున్న మాట, 1 నిమిషం మాత్రమే సంతోషం కలిగిన వాడు. ఎంతవరకు సంతోషం కలిగిన వాడు? 1 నిమిషం మాత్రమే సంతోషం ఉంటుందంట భక్తిహీనుడికి. కానీ బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. సో ఆయన దగ్గరుండ సంతోషాన్ని పొందుకున్నవాడు పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉంటాడు. ఎప్పటికీ నిమిషం మాత్రం ఉంటాడా? చాలామంది విశ్వాసులకు నిమిషం మాత్రం సంతోషం కలిగిన వారు ఉంటారు. కొంతమంది ప్రభు కార్యం చేయకపోతే బిక్కమొఖం వేసుకు చూస్తారు, ప్రభు అద్భుతాలు చేస్తే అబ్బా నాకు తప్ప ఇంకెవడో చేయలేదు దేవుడు అంటారు. ఇది భక్తిహీనుడు లాంటి జీవితం కాదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేద వచ్చినా, మరణం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా,
ప్రతి సందర్భంలో ప్రభు నిమిత్తమే, ప్రభు ఇది నాకు మేలు చేస్తావని సంతోషించేవాడే భక్తి కలిగిన వాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? భక్తిహీనులకి ఎంతవరకు సంతోషం ఉంటుంది? ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? ఇప్పుడు వెళ్తున్నామని చెప్పొద్దండి. ఎప్పుడన్నా వెళ్ళారా అని అడుగుతున్నా. పొరపాటుని ఇప్పుడు వెళ్ళారా అని చెప్పారంటే నేను చెప్పే వాక్యం కూడా అర్థమైపోయింది. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? వెళ్ళే ఉంటాం. సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు చూసానని కాదండి, ఎప్పుడో సంగతి చెబుతున్నా. ఒక సినిమా దాదాపు 28 సార్లు చూసా. అదొక పిచ్చి, అదొక మోజు. హాల్లోనే చూసా, మళ్ళీ సీడీలో కాదు. అంత అలాంటి స్థితిలో ఉండేవాళ్ళం. కానీ సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? కొంతసేపు నవ్వులు ఉంటాయి, కొంతసేపు కొట్లాటలు ఉంటాయి, కొంతసేపు మనకు బీపీ షుగర్లు తెచ్చే ఆలోచనలు ఉంటాయి, కొంతసేపు వాళ్ళు ఏమైపోతారా అన్నటువంటి భయం మనలో ఉంటుంది. అర్థమవుతుందండి? ఒక అక్క సీరియల్ చూస్తుంది, ప్రార్థన చేయడానికి అని వెళ్ళి ఒక ఇంటికి సీరియల్ చూస్తూ ఉంది. ఎలా చూస్తుందంటే చాలా టెన్షన్గా, ఆమెకు బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, అయినా సీరియల్ చూస్తుంది. ఎలా చూస్తుంది తెలుసా? ఒక కారు ఇలా వస్తుంది, ఇటు కారు ఇలా వస్తుంది, ఈ కారు వచ్చేదానికి వారం రోజులు నడిచిపోయింది ఆ ఎపిసోడ్ మొత్తం. ఎన్ని రోజులు? వారం రోజులు, సోమవారం నుండి శనివారం వరకు అయింది. కానీ కారు గుద్దుకోవట్లా. మళ్ళీ ఇంకొక వారం చివరిలో ఏం చేసాడు తెలుసా? 2వ వారం చివరిలో ఈ కారు ఎట్టు వచ్చింది, ఈ కారు ఎట్టు తప్పించుకుని పక్కకి వెళ్ళిపోయాడు. 2 వారాలు టెన్షన్ పెట్టాడు ఆ కారు గురించి. మానవుడు ఎందుకంటున్నానంటే కొంతవరకు సంతోషం, కొంతవరకు ఆనందం, కొంతవరకు బాధ, కొంతవరకు దుఃఖం. ఏదన్నా ఒక మూవీకి ఖర్చు పెట్టి వెళ్తున్నామే, కొంతవరకే నీకు ఉంటుంది సంతోషము. భక్తిహీనుడి యొక్క జీవితం చూడగా 1 నిమిషం మాత్రమే సంతోషంగా ఉంటాడు. జీవితాంతం సంతోషం లేదు. సంతోషమైన జీవితం తన జీవితంలో ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ తన జీవితం మొత్తం సంతోషంగా ఉండలేని వాడు ఉంటూ వస్తాడు. ఒక భక్తిహీనుడి యొక్క జీవితంలో ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అంటే సంతోషించాలంట. ఎప్పటికీ ప్రతి నిమిషం సంతోషం క్రీస్తులో ఉంది. కానీ భక్తిహీనుడి యొక్క జీవితంలో 1 నిమిషం మాత్రమే సంతోషం ఉంది. ఆ నిమిష సంతోషానికి భక్తిహీనుడు ఎంతో ఆరాటపడతాడు, ఎంతో ప్రయాసపడతాడు. ఒకరోజు మన జీవితం కూడా ఎలాంటిగా ఉంది. ఒకప్పుడు భక్తిహీనులాగా ఉంటూ 1 నిమిషానికి, 2 నిమిషాలకి, 5 నిమిషాలకి లోకంలో ఉండే ఆశలు, కోరికలను బట్టి బహుశా టీవీలో అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, చెడు సావాసం అవ్వచ్చు, పనికిమాలిన జీవితం అవ్వచ్చు, వీటన్నిటిని బట్టి కొంతకాలం వ్యర్థమైన మాటలు, అల్లరితో కూడిన మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడుకుని కొంతకాలం సునకానందం కలిగిన వారు ఉంటూ వచ్చాం. ఒకప్పుడు ఏ ఆనందం? సునకానందం అంటే అర్థం ఏంటి? దాని తెలుగులో చెప్పకూడదులేండి. అలాంటి ఆనందం కలిగిన వారు ఉంటూ వచ్చాం 1 నిమిషం మాత్రమే. కానీ ఈరోజు చూడగా మన జీవితాలు మార్చబడ్డాయి, మన ప్రవర్తన మార్చబడింది. ఈరోజు మనం క్రీస్తులో పరిపూర్ణమైన ఏం కలిగి ఉంటున్నాం? పరిపూర్ణమైన ఆనందం. ఇప్పుడు నీకు కష్టం వస్తే ఆనందం ఉందా లేదా? ఏం పృథ్వీ బాబు ఉందా? దేవుని కొందరు. ఒక కష్టం వస్తే ఆనందం, ఒక దుఃఖం వచ్చిన ఆనందం. ప్రభు ఉండాడు, నాకు నా ప్రభు చూసుకుంటాడన్న శుభప్రదమైన నిశ్చయం మన జీవితంలోకి వచ్చిందంటే ఆయన కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేట ఉందారా? కాబట్టి ఎన్నో మాట ఏంటి ఇది? నాలుగో మాట ఏంటి చెప్పాలి? 4వ మాట ఏంటి? భక్తిహీనుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? 1 నిమిషం మాత్రమే సంతోషం. 1 నిమిషం మాత్రం సంతోషంగా జీవిస్తూ ఈ లోకంలో గడిచిన మన జీవితంలోకి పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి కలువరిశిలలో ప్రాణం పెట్టి తిరిగి లేవటానికి ఈ లోకానికి వచ్చాడని. అదే కదా కోనేటు, బెతస్థానబడిన కోనేటు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి 38 సంవత్సరముల నుండి ఎలా ఉంటూ వచ్చాడు? బాధతో ఉన్నాడు, సంతోషం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చి కుమారుడా నీ పరిపెత్తుకు నువ్వు పో, నీ పాపాలు క్షమించబడి అన్నప్పుడు తన పరిపెత్తుకుని ఎలా వెళ్తున్నాడు? అయ్యో ఇంకా నా పాపాలు క్షమించబడి నేను లేచానని బాధతో వెళ్తున్నాడా? ఎలా వెళ్తున్నాడు? తన పరిపెత్తుకుని వెనక్కి కూడా తిరిగి చూడనట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసు ప్రభు మమ్మల్ని కరుణించమనగానే, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమనగానే యేసు ప్రభువారు వారిని కరుణించి వారిని స్వస్థపరిచినప్పుడు 9 మంది ఎక్కడికి వెళ్తున్నారు? పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు యాజకుడు కనపరుచుకోవడానికి. ఒక్కడెక్కడికి వచ్చాడు పరిగెట్టుకుంటూ? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదురు సాగిలపడానికి స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే అక్కడ ఏం కనబడుతుంది ఆ వ్యక్తి జీవితంలో? సంతోషం. అది పరిపూర్ణమైన సంతోషం క్రీస్తులోనే ఉంది, ఇంకెక్కడా లేదు. భక్తిహీనుల యొక్క జీవితం 1 నిమిషం మాత్రమే సంతోషం, క్రీస్తులో పరిపూర్ణమైన సంతోషం. ఆ పరిపూర్ణమైన సంతోషం పొందడానికి మన జీవితంలో భక్తిహీనత అనే జీవితం అడ్డొస్తుంది. కాబట్టి ఆ జీవితాన్ని తీసివేసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి సిద్ధపరచడం కొరకై ఆయన పరమును వీడి భూమి మీదకి వచ్చి నరవతారిగా మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.
అక్కడ ఐదో కోణం ఏంటంటే భక్తిహీనుల యొక్క జీవితము వారి దీపం ఆరిపోయబడుతుంది. మనమేం భక్తిహీనులు కూడా చాలా మంది పాట పాడతారు, నా దీపమును వెలిగించువాడు నీవే, ఇంకా నా చీకటిని వెలుగుగా చేయవాడువి. అంటే భక్తిహీనుడు పాడతాడు, మనం పాడుతున్న వ్యత్యాసం లేదు. కానీ ఒక భక్తిహీనుడి యొక్క జీవితం చూడండి ఎలా ఉందో. తన దీపము ఆర్పివేయబడుతుంది. ఒక మాటలో దీపము ఆర్పివేయబడుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మానుసారంగా దీన్ని అర్థం చేసుకుంటే, ఒక దైవికమైన క్రమంలో అర్థం చేసుకుంటే, ఒక భక్తిహీనుడు తన ఆత్మీయ జీవితాన్ని తనంతట తానే ఏం చేసుకుంటున్నాడు? చంపేసుకుంటున్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు ఏంటి? మానవుని ఆత్మ. అగ్ని ఏంటి? నరకం. ఓ మాటలో మనం అర్థం కావాల్సింది ఏంటంటే, అర్థం కావాల్సిన రీతిలో చెబుతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్టయితే భక్తిహీనుని యొక్క దీపం ఏం చేయబడుతుంది? భక్తిహీనుని యొక్క దీపం ఆర్పివేయబడుతుంది. అంటే ఒక భక్తిహీనుడు తన ఆత్మని నరకానికి తనంతట తాను తీసుకెళ్ళటానికి ఇష్టపడిన జీవితాన్ని జీవిస్తున్నాడు భూమి మీద. ఓ మాటలో చెప్పాలంటే భక్తిహీనుని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. తన ఆత్మని నరకానికి పోయేటట్టు జీవిస్తున్న భక్తిహీనుడు లాంటి మన జీవితంలో మన ఆత్మని రక్షించడం కొరకు దేవుడు ఆత్మ గనుక, ఆత్మ స్వరూపి గనుక, దేవుని యొక్క స్వరూపంలో ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి వచ్చిన 27వ వచనంలో రాయబడుతూ వచ్చింది. 28, 26 నుండి తన పోలికలో తన స్వరూపంలో ఆయన సృజించని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుని యొక్క ఆత్మీయ రూపంలో దేవుడు ఎలాగైతే ఆత్మయ్య ఉన్నాడో తన స్వరూపంలో ఆత్మీయ జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై, పరిశుద్ధమైన ఆత్మ, పవిత్రమైన ఆత్మ, నిర్దోషమైన ఆత్మ కలిగిన వారమై మనం ఉండడం కొరకై ఆయన తన కుమారుని లోకాన్ని పంపి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేశాడు. అందుకే రాయబడుతూ వచ్చింది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-31 వచనాల్లో, ఇట్లుండగా ఏముందు, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన తనతో పాటు ఆయన కుమారుతో పాటు ఆయన కుమారుని మన కొరకే బలిగా ఇవ్వడానికి ఆయన వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు ఇవ్వడు? అర్థం ఏంటండి? మన ఆత్మని రక్షించడానికి, మన దీపాన్ని వెలిగించడానికి ఆయన తన కుమారుని మన కొరకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించాల. ఎంత గొప్ప క్రయధనం! ఆ కుమారుడు కూడా విధేయత చూపిన వాడై తను తగ్గించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప విధేయత! అట్టి అనుభవంలో ప్రభు మనం తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. కాబట్టి భక్తిహీనమైన మనం మన దీపాన్ని ఆర్పివేసుకుంటున్న స్థితిలో ఉండం. మనం ప్రభువుకి అయిష్టకరమైన జీవితాన్ని జీవించి మన జీవితాన్ని ప్రభువు ద్వారానే మన ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసుకునే అనుభవంలో ఉండం. మనము ఈరోజు మన దీపం వెలిగించబడుతుందంటే అది యేసు ప్రభు వారు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనలో పాలు పంపులు చేసిన దాన్ని బట్టి మన దీపం ఇప్పుడు ఏం చేయబడుతుంది? ఆరిపోవటానికి. గాల్లో దీపం పెట్టాము, ఒకప్పుడు ఏడబెట్టాము, గాల్లో దీపం పెట్టి దేవుడా బ్రతికించన్నాం. కానీ ఆ బ్రతికించడానికి కానీ కలువరిశిలువ ద్వారా మన మధ్యలోకి వచ్చి మన దీపాన్ని, ఆరిపోతున్న మన దీపాన్ని వెలిగించాడు. కాబట్టి అట్టి అనుభవంలోకి ప్రభు తీసుకొచ్చినందుకు ఆరాధన చేయాలి. భక్తిహీనమైన మన జీవితాన్ని మార్చినందుకు. ఇవరకు 6వ మాట చూద్దామండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. దేవుణ్ణి మరచు వారందరూ గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. ఇక్కడ మనం చూస్తున్న 6వ కోణం ఏంటంటే ఒక భక్తిహీనుడి యొక్క జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా భక్తిహీనుడి యొక్క జీవితం ఎలా ఉండదు? దేవుని సన్నిధికి రావడానికి తెగింపు జీవితం లేదు. 2, తన ఆలోచన సరిగ్గా ఉండవు. 3, తాను ఎలా ఉంటాడు? తాను కలవరపడతాడు, ఇతరులను కలవరపరుస్తాడు. 4, 1 నిమిషం మాత్రమే సంతోషం, సునకానందం కలిగిన వాడు. 5, గాలిలో దీపం పెట్టి ఆరిపోవడానికి సిద్ధంగా పెట్టుకున్నవాడు. ఇక 6వదిగా భక్తిహీనుడి యొక్క జీవితం ఎలాంటిదంటే, భక్తిహీనుడు ఎలా ఉన్నాడంటే తన ఆశ నిరార్థకం అయిపోతుందంట. తన ఆశలు ఎప్పుడూ కూడా నెరవేర్చబడిన స్థితిలో, పనికిరాని స్థితిలో ఉంటున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా అర్థాలు ఉన్నాయి నిరార్థకం గురించి. భక్తిహీనుడి యొక్క ఆశ ఎలా ఉంటుంది? నిరార్థకం అయిపోతుంది. అంటే పనికిరానిదిగా, పనిచేయనిదిగా, ఉపయోగపడనిదిగా, నిష్ప్రయోజకమైనదిగా అయిపోతుంది. అంటే ఇలాంటి జీవితం కలిగిన వాడు తన ఆశలన్నీ కూడా ఏమైపోయినాయి? ఆశలు చూస్తేనేమో, కోరికలు చూస్తేనేమో గుర్రాలు ఎక్కినట్టుండయి. కానీ ఆ జీవితం చూడక ఎలా ఉంది? గుర్రానికి కాస్త ఏమైంది? గుర్రానికి కాలు కింద ఏముంటుంది చెప్పండి? నాడు ఉంటుంది. ఆ నాడు లేకపోతే గుర్రం నడిచిద్దా? మనం ఆ స్థితిలో ఉండారు చాలామంది భక్తిహీనులు. గుర్రానికి నాడా లేకపోతే గుర్రం నడవలేదు. నాడా ఉంటే నా అంతటోడు లేడన్నా పరిగెత్తిద్ది. సో భక్తిహీనుడు అంతే, నా అంతటోడు లేడన్నట్టుగా పరిగెత్తాడు, కిందకి నాడా లేదు కాబట్టి ఉపయోగం లేని జీవితం. గాడిద మోసింది బూడిద గోతం, అంతే, దేనికి పనికిరాదు. అలాంటి జీవితం కలిగినటువంటి వాడు భక్తిహీనుడు. సో అలాంటి అనుభవం కలిగిన భక్తిహీనుడు తన ఆశలన్నీ కూడా వ్యర్థమే.
అందుకే కదా సొలొమోన్ అంటాడు, ఒకడు ఈ లోకంలో ప్రయాసపడిందంతా, భూమి కింద ప్రయాసపడిందంతా కూడా గాలి కొరకే. అంటే అది ఎందుకు పనికొచ్చేదేనా? పనికిరాని జీవితమే కదా, నిరర్థకం. ఎందుకు పనికిరానిది? ఉపయోగపడినది, మేలు కానిది, పనికి రానటువంటి జీవితాన్ని జీవిస్తూ వస్తాడు భక్తిహీనుడు. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు ఎలా ఉన్నాం? దేవుని మందిరంలో చాపలేస్తున్నాం, దేవుని మందిరంలో లైవ్ పెడతాం, దేవుని మందిరంలో బల్ల పెడుతున్నాం, దేవుని మందిరంలో బల్ల పంచుతున్నాం, దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాం, దేవుని మందిరంలో పరిచర్య చేసే దాన్ని తెచ్చాడు, దేవుని స్వార్థ చేసే దాన్ని తెచ్చాడు. ఒకప్పుడు మన ఆశల నిరాధకం, పనికిరానటువంటి ఆశలతో కూడిన జీవితం కలిగిన వారు. ఇప్పుడు దేవునికి పనికొచ్చే జీవితాన్ని క్రీస్తులో దేవుడు మనకిచ్చాడు. దేవుని పని కొరకే ఒక పాత్రగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకు మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. ప్రభు, ఒకప్పుడు నేనైతే భక్తిహీనుడు లాంటి జీవితం, నా ఆశలన్నీ నిరర్ధకమైన పోయినాయి, ఎందుకు పనికిరాని జీవితం కలిగిన వాడిని, నేను ఎన్నో వ్యర్థమైన ఆశలు కలిగిన వాడిని. ఈ రోజైతే ప్రభా నీ సన్నిధులకు రావటం ద్వారా ఒక గొప్ప, ఈరోజు నా ఆశ, నా కోరిక ఏంటంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అందరికీ లేని ధన్యతలకు ఇచ్చావు, ఈరోజు నేను స్తుతించాలన్న ఆశ, కోరికతో వచ్చి. కాబట్టి కీర్తన గ్రంథం 24 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను గాక అన్నాడు. భక్తిహీనుడు కోరిక, భక్తిహీనుడు ఆశ ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నష్టపరుస్తామా, నా ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి, ఆశలే సరిగా ఉండవు. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానందంట. ఎక్కడికెక్కలేనమ్మా? ఉట్టికే ఎక్కలేనమ్మా స్వర్గానికి వెళ్తానందంట. అడే అంత ఇట్లో ఉండ ఉట్టినే పట్టుకోలేనాడు, స్వర్గానికి ఎక్కడికి వెళ్తాడు? భక్తిహీనుడు ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇక్కడ దాకా ఎక్కి ఆ ఉట్టి మీద ఉండి అన్నన్నో నేతినో తీసుకోలేని స్థితిలో లేనివాడు దేవుని రాజ్యానికి వెళ్ళి ఆయనతో పాటు ఎలా ఉండగలుగుతాడు? అదే భక్తిహీనుడు ఆలోచన. అలా ఉంటాయి. కానీ అలాంటి జీవితం కలిగిన మనల్ని ప్రభు అయిన యేసు ప్రభువారు కలువరి సిలువ, ఆయన ఈ భూమి మీదకి వచ్చి కలువరి సిలువ ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా, ఆయన మరణంలో పాలు పంపులు మనల్ని కలుగు చేయటం ద్వారా ఈరోజు ఉట్టికే కాదు, స్వర్గానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి ధన్యత కలువరి సిలువ ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈరోజు మన ఆశలు భంగము కానేరదు. నీ ఆశ భంగము కాదు, ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉండవో, పరలోకానికి వెళ్ళి ప్రభుని ఆరాధించాలన్న ఆశ నిరార్థకము కాదు. కానీ భక్తిహీనుడి యొక్క ఆశ నిరార్థకం అయిపోయింది. అలాగూ భక్తిహీనులాగా మన జీవితాన్ని మార్చి ఇప్పుడు భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా దేవుని రాజ్యంలో ఏదైతే మనం ఆశ కలిగి ఉంటామన్న కోరిక మనకు ఉందో దాన్ని నెరవేర్చడం కొరకు యేసు ప్రభువు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది 6వ మాట. ఈ చివరి మాట చూద్దామండి, టైం అయిపోయింది. యోబు గ్రంథం 15:34 యోబు గ్రంథము 15:34 చివరి మాట. యోబు గ్రంథము 15:34 భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. అంటే అర్థం ఏంటి? భక్తిహీనుల యొక్క కుటుంబం ఎలాంటిది? సంతానమే లేనటువంటిది. ఒక మాటలో తెలుగు భాషలో చెప్పాలంటే గొడ్రాలు అన్న కుటుంబం. అర్థమవుతుందండి? భక్తిహీనుల యొక్క కుటుంబం ఎలా ఉంటుంది? సంతానమే లేని వారుగా, పిల్లలు లేనటువంటి జంటలు అంటే ఒక మాట చెప్పాలంటే. ఏ జంటలు? పిల్లలు లేనటువంటి జంటలు. పెళ్ళైన కానీ పిల్లలు ఉండరు. ఎందుకని అంటే పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు అందరూ భక్తిహీనులని నేను అనలేండి. కొంతమందికి దేవుని పరీక్ష ఉంటుంది, కొంతమందికి దేవుని చిత్తం ఉంటుంది, దేవుడు ఇచ్చే సమయం ఉంటుంది. కొంతమంది గర్భఫలం ఆపాడంటే సమూయేలు లాంటి వారినో ఇంకో గొప్ప యోహాను లాంటి వారినో ఇవ్వడానికి దేవుడు ఆపుతాడు. అది నేను తప్పంటలా. కానీ ఒక కోణంలో భక్తిహీనుడి జీవితాన్ని చూపిస్తున్నా. కొంతమంది భక్తిహీనులు ఎలా ఉంటారంటే వారి జీవితంలో బహుమానం పొందినటువంటి వారుగా ఉంటారు. పైకి భక్తి గలవారు ఉంటారు, లోపల దాని శక్తిని ఆశ్రయించరు భక్తిహీనులు అంటే. అసలు అలాగే భక్తిహీనులు లాంటి జీవితం కలిగినటువంటి వారి జీవితంలో ఒక మాట చెప్పాలంటే సంతానమే లేనటువంటి అనుభవం ఉంటారు భక్తిహీనులు. ఆత్మీయ సంతానం ఉండదు, భౌతికమైన సంతానం కూడా వారి జీవితాల్లో ఉండదు. కానీ ఒకప్పుడు ఇలా భక్తిహీనులాగా మన జీవితాన్ని యేసు ప్రభువారు ఆయన కలువరి సిలువలో ఆయన పరమును విడి భూమి మీదకి వచ్చి మన కొరకే కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేయటం ద్వారా ఈరోజు భక్తిహీనులాగా మనం ఆత్మీయ కుటుంబంగా, మనకంటూ ఒక ఆత్మీయ సంతానమును, మనను కూడా ఆత్మీయ కుటుంబీకులుగా ప్రభు సిద్ధపరిచాడు. ఆయన శరీరంలో ఒక అవయవంగా మనం చేయబడుతూ వచ్చి ఇంకా ఈ అవయవాలు అనేకులకు 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే అనేకులు పంచిపెట్టబడినాయో ఆ రీతిలో మన ఆత్మీయ జీవితాన్ని అనేకులకు పంచి వారిని ఆత్మీయ పిల్లలుగా కనే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభు ఒకప్పుడు భక్తిహీనున్నాయి, ఆత్మీయ బహుమానాలు, ఆత్మీయ పిల్లలు కానీ భౌతికమైన పిల్లలు లేని స్థితిలో ఉంటాను. నేను ఈరోజు నీ కలువరి సిలువ రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా భౌతికమైన పిల్లలను కలిగి ఉన్నాను, ఆత్మానుసారమైన పిల్లలను కూడా కలిగి ఉండటానికి
నీ కృపలో నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి భక్తిహీనుడైన నా జీవితాన్ని మార్చి నీ యందు భయభక్తులు కలిగిన వారుగా చేసి ఈ గొప్ప ధన్యత నాకు ఇచ్చావు. దీన్ని బట్టి నీకు కృతజ్ఞతల ప్రభుని ఆరాధించాలి. 7 విషయాలు. మొట్టమొదటిగా భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా ఆయన సన్నిధికి రావడానికి తెగింపు లేదు. 2, భక్తిహీనుని యొక్క చెప్పండి ఆలోచన సరైనదిగా ఉండదు. 3, తాను కలవరంతో ఉంటాడు, ఇతరులను కలవరపరుస్తాడు. 4, ఒక్క నిమిషం మాత్రమే సంతోషం, దానికే సునకానందం. 5, దీపం ఆరిపోయే స్థితిలో గాల్లో పెట్టిన వాడుకుంటాడు. 6, ఆశలన్నీ కూడా నిరర్ధకమైపోతున్నాయి, పనికిరానివిగా పనిచేయనివిగా ఫలించనగా అయిపోతున్నాయి. 7, సంతానం, ఆత్మీయ సంతానం, భౌతికమైన సంతానం వల్ల లేనివాడిగా ఉంటాడు భక్తిహీనుడు. అయితే ఇలా మనం ఉండం ఒకప్పుడు, కానీ మన జీవితాన్ని యేసు ప్రభువు వారు మార్చి ఆయన కలువరిశిలో కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మన కొరకే చనిపోయి తిరిగి లేచి భక్తిహీనమైన మనల్ని, మన జీవితాన్ని మార్చి ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మనం సిద్ధపరిచి ఒకరోజు దేవుని రాజ్యంలో దేవుణ్ణి స్తుతించి మహిమపరిచే వారిగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని మనం ఆరాధించే వారు ఉన్నట్లు ప్రభుని యథార్థ హృదయం మన కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని ఆరాధించే వారు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభుని మనం ఆరాధన చేస్తాం. దానికి ముందుగా ఒక పాట పాడతాము. 7 విషయాలు చెప్పాలని కాదు, కొంతమందికి అసలు వాక్యం మర్చిపోతారు. గుట్టిగా ఎక్కడమ్మా ఈ గుర్తు పెట్టుకుంటాడు. అది కాకుండా వాక్య వెలుగులో ఒక పాట పాడతాం.